నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి? బోరు వేసినప్పుడు భూమిలోంచి, వర్షం పడినప్పుడు ఆకాశంలో నుంచి, ఇంకా అంటే నదులు, వాగులు, కాలువల ద్వారా వస్తాయి అనుకుంటాం. కానీ వీటన్నింటికి భిన్నంగా గాలిలో నుంచి నీరు వస్తుంది. అదెలా అంటారా? కర్ణాటకకు చెందిన బాపూజీ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు గాలి నుంచి తాగునీరు తయారు చేసే సాధనాన్ని అభివృద్ధి చేశారు. స్మార్ట్ అట్మాస్ఫియర్ సిస్టమ్గా దానికి నామకరణం చేశారు. ప్రస్తుతం రోజుకు 8 నుంచి 10 లీటర్ల నీటిని ఉత్పత్తి చేస్తుంది. ఆ ఉత్పత్తి సామర్థ్యాన్ని 15 నుంచి 20 లీటర్లకు పెంచేందుకు కృషి చేస్తామంటున్న విద్యార్థులపై ప్రత్యేక కథనం. బాగా చదివామా, ఉద్యోగం సాధించామా అన్నట్టుగా ఉండేవి ఒకప్పటి రోజులు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. యువత జాబ్లు చేయడమే కాదు, సరికొత్త సాంకేతికత అందిపుచ్చుకుని వినూత్న ఆవిష్కరణలు చేస్తున్నారు. ఈ విద్యార్థి బృందం కూడా అదే చేసి తమ ప్రతిభ నిరూపించుకున్నారు. పాఠశాలల్లో నేర్చుకున్న థియరీని ప్రాక్టికల్ గా సాధన చేసి గాలి నుంచి నీటిని తీస్తున్నారు కర్ణాటక దావనగేరెకు చెందిన బాపూజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ విద్యార్థులు. ఇదే ఈ పరికరం. కంప్యూటర్ సైన్స్, డిజైనింగ్ కోర్స్ చదువుతున్న విద్యార్థులే దీనిని తయారు చేశారు. ఈ మిషన్ ద్వారా గాలి నుంచి నేరుగా 10 లీటర్ల స్వచ్ఛమైన తాగునీటిని ఉత్పత్తి చేయవచ్చు. కళాశాల భవనంపైనే దీనిని ఏర్పాటు చేశారు. కండెన్సర్, బ్లోవర్, హీటర్తో పాటు సౌరశక్తిని ఉపయోగించి గాలిలోని తేమను తాగే నీరుగా మార్చుతోంది పరికరం. ఎత్తైన భవనాలపై ప్రవహించే బలమైన గాలులను ఆకర్షించేందుకు ఇది 3 స్పిన్నింగ్ ఫ్యాన్లను ఉపయోగిస్తుంది. ఈ వ్యవస్థ సౌర ఫలకాలతో పనిచేస్తుంది. తద్వారా మారుమూల ప్రాంతాల్లో ఎక్కడైనా ఏర్పాట్లు చేసుకోవచ్చు. ఇలా ఉత్పత్తి చేసిన నీటికి వడపోత కూడా అవసరం లేదు. దీని రూపకల్పనకు 3 నెలల సమయం పట్టింది. మిషన్కు 2 నుంచి 3 వాట్ల విద్యుత్ అవసరమని అంటున్నారు విద్యార్థులు. ಸರ್ ನಮಗೆ ಒಂದು ಐಡಿಯಾ ಬಂತು ಸರ್. ಅಂದರೆ 9 ಪ್ರಾಜೆಕ್ಟಿಗೆ ಏನು ಮಾಡಬೇಕು ಅಂತ ನಾವು ಯೋಚನೆ ಮಾಡ್ತಿರುವಾಗ ನೀವು ವಾಟರ್ ಸ್ಕೇರ್ಸಿಟಿದು ನಮಗೆ ಪ್ರಾಬ್ಲಮ್ ಐಡೆಂಟಿಫೈ ಮಾಡಿದ್ವಿ. ಅದಕ್ಕೆ ನಾವು ಏನು ಪ್ರಾಬ್ಲಮಿಗೆ ಸೊಲ್ಯೂಷನ್ ಏನು ಮಾಡ್ಬೋದು ಅಂತಂದು ಹೇಳಿದಾಗ ನಮಗೆ ಈ ಡೆಸಿಕೆಂಟ್ ಬೆಡ್ಡು, ಸಿಲಿಕಾ ಜೆಲ್ ಮತ್ತು ಹೀಟ್ ಎಕ್ಸ್ಚೇಂಜರ್ ಯೂಸ್ ಮಾಡಿ ಬ್ಲೋವರಿಂದ ಏರ್ನ ತಗೊಂಡು ಸಿಲಿಕಾ ಜೆಲ್ಲಿಗೆ ಕಂಡೆನ್ಸ್ ಮಾಡೋಕ್ಕೆ ಏರ್ನ ಕಳಿಸಿ ಆಮೇಲೆ ಹೀಟ್ ಎಕ್ಸ್ಚೇಂಜರಿಂದ ಅದನ್ನು ವಾಟರಿಗೆ ಕನ್ವರ್ಟ್ ಮಾಡಿ ಫಿಲ್ಟರ್ ಮಾಡಿ ಕೊಡೋ ಯೋಚನೆ ಬಂತು ಸರ್. ಇದು ಏರಿಂದಲ್ಲ ನಾವು ಇದು ನೀರು ಜನರೇಟ್ ಮಾಡೋದು. ನೀರು ಜನರೇಟ್ ಮಾಡಿದ್ರೆ ಅದು ಎಲ್ಲೆಲ್ಲಿ ನೀರು ಇರಲ್ಲ, ಜನಕ್ಕೆ ಉಪಯೋಗಿಸಾಗಿ ನೀರು ಸಿಗಲ್ಲ, ಹಂಗೇನು ಡಿಫ್ರೆನ್ಸ್ ಇರಲ್ಲ. ಡ್ರಿಂಕಿಂಗ್ ವಾಟರ್ ಆ್ಯಂಡ್ ಬೇಸಿಕ್ ಯೂಸ್ ಮಾಡೋ ನೀರಲ್ಲಿ ಅದು ನಾವು ಕುಡಿಯೋಕ್ಕೆ ಯೂಸ್ ಮಾಡ್ಕೋಬೋದು. ಅಂದರೆ ಡೈಲಿ ಯೂಸಿಗೆ ಒಂದೊಂದು ಕಡೆ ಡೆಸರ್ಟ್ ಏರಿಯಾ ಅಲ್ಲೆಲ್ಲ ನೀರು ಸಿಗಲ್ಲ, ಅಲ್ಲೆಲ್ಲ ನೀರು ನಮ್ದು ಏರಿಂದನೇ ನೀರು ಕನ್ವರ್ಟ್ ಆಗಿದೆ. ಸದ್ಯಕ್ಕೆ ಇನಿಷಿಯಲಿ ಇದು ಎಲ್ಲ ಕಾಸ್ಟ್ ಜಾಸ್ತಿ ಇರುತ್ತೆ. ಆಮೇಲೆ ನಾವು ಸ್ಮಾಲ್ ಸೈಜಲ್ಲೂ ನಾವು ಮನೆಯಲ್ಲಿ ಆಗಲಿ ಯಾವ್ದು ಮನಿ ಇಲ್ಲ ಆಫೀಸು ಅಲ್ಲೆಲ್ಲ ಇಂಪ್ಲಾಂಟ್ ಮಾಡ್ಬೋದು. ಇದನ್ನೆಲ್ಲ ಇದು ಭಾಳ ಯೂಸ್ಫುಲ್ ಆಗಿರುತ್ತೆ. ಅಂದರೆ ನಾವು ರೆಡ್ಯೂಸ್ ಮಾಡ್ಕೊಂಡು ನೀರು ವೇಸ್ಟ್ ಆಗ್ಲಾರ್ದಂಗೆ ಯೂಸ್ ಮಾಡ್ಬೇಕು. ಹೀಟ್ ವೇವ್ಸ್ ಅಂತ ನಾನು ನೀರು ಕನ್ವರ್ಟ್ ಮಾಡೋದು. ಗಾಡಿ ಅಂತ ನೀರು కన్వర్ట్. ప్రస్తుతం దీని తయారీకి పరిమిత ముడి పదార్థాలనే ఉపయోగించినందున సేకరించిన నీరు తక్కువగానే ఉంటోందని, దీనిని పెద్ద మొత్తంలో కూడా ఈజీగానే ఉత్పత్తి చేయవచ్చని చెబుతున్నారు ప్రొఫెసర్ శ్రీనివాస్. ఈ సామాగ్రిని తక్కువ ధరలో అందించగలిగితే ఇంటి పైకప్పు పైన అమర్చుకోవచ్చని అంటున్నారు. భవిష్యత్తులో గాలులు ఎక్కువగా వీచే ప్రాంతాల్లో పెద్ద యూనిట్లను నిర్మిస్తామని చెబుతున్నారు. ಸೊ ಅಂದರೆ ಏನಪ್ಪ ಅಂತೇಳಿದ್ರೆ ಗಾಳಿಯಿಂದ ನೀರು ಅಂತ ತೇವಾಂಶ ಇದ್ದೇ ಇರುತ್ತೆ. ಸೊ ನಾವೇನು ಮಾಡ್ತಿದ್ದೀವಪ್ಪ ಅಂತೇಳಿದರೆ ಈಗ ಒಂದು ಈ ಕಾನ್ಸೆಪ್ಟ್ ನಮಗೆ ಹೆಂಗೆ ಐಡಿಯಾ ಬಂತಪ್ಪ ಅಂತೇಳಿದರೆ, ಈಗ ಫಾರೆಸ್ಟ್ ಆ್ಯಂಡ್ ಡ್ರೈ ಲ್ಯಾಂಡಲ್ಲಿ ನೀರೇ ಸಿಗಲ್ಲ ಸರ್. ಪ್ರಾಣಿಗಳಿಗೆ ನೀರಿಲ್ಲದೇ ಸುಮ್ಮನೆ ಅಲ್ದಾಡಿ ಸಾಯೋದು, ಎಷ್ಟೊಂದು ಪ್ರಾಣಿಗಳು ಸಾಯ್ತಾ ಇದ್ದಾವೆ. ಸೊ ಅದಕ್ಕೆ ಏನು ಮಾಡಿದ್ವಪ್ಪ ಅಂತೇಳಿದರೆ, ಹುಡುಗರೆಲ್ಲ ನಮ್ಮ ಸ್ಟೂಡೆಂಟ್ಸು ಮತ್ತು ನಾವೆಲ್ಲ ಸೇರ್ಕೊಂಡ್ಬಿಟ್ಟು ಒಂದು ಕಾನ್ಸೆಪ್ಟ್ನ ತೊಗೊಂಡ್ಬಂದ್ವಿ. ಅದೇನು ಕಾನ್ಸೆಪ್ಟ್ ಅಪ್ಪ ಅಂತೇಳಿದರೆ, ಹೆಂಗಿದ್ರು ಗಾಳಿಯಲ್ಲಿ ನೀರು ಇದ್ದೇ ಇರುತ್ತೆ, ಆ ಗಾಳಿಯಲ್ಲಿರೋ ನೀರನ್ನು ಯಾಕೆ ಯೂಸ್ ಮಾಡ್ಕೋಬಾರ್ದು ಅಂತೇಳಿ ನಾವೇನು ಮಾಡಿದ್ವಿ, ಈ ಕಾನ್ಸೆಪ್ಟ್ನ ತೊಗೊಂಡ್ಬಂದ್ವಿ. ಮುಂಚೆ ನಮಗೆ ಐಡಿಯಾ ಇದ್ದಿದ್ದೇನಪ್ಪ ಅಂದರೆ ಹೈಡ್ರೋ ಪ್ಯಾನಲ್ಸಿಂದ ನಾವು ಜನರೇಟ್ ಮಾಡಬೇಕು ಅಂತಿದ್ವಿ. ಸೊ ಹೈಡ್ರೋ ಪ್ಯಾನಲ್ಸ್ ತುಂಬ ಕಾಸ್ಟ್ಲಿ ಇದೆ. ಸೊ ಅದು ಒಂದು ಹೈಡ್ರೋ ಪ್ಯಾನಲ್ಸ್ ನನಗೆ 3 to 4 lakhs ರೂಪಾಯಿ ಆಗುತ್ತೆ. ಸೊ ನಾನು ಜನರೇಟ್ ಮಾಡಬೇಕಂದ್ರೆ ಮಿನಿಮಮ್ 2 ಹೈಡ್ರೋ ಪ್ಯಾನಲ್ಸ್ ಬೇಕು. ಸೊ ಇಟ್ ಕಾಸ್ಟ್ ಅರೌಂಡ್ 8 lakh rupees. ಸೊ ಅದಕ್ಕೆ ಏನು ಮಾಡಬೇಕು, ಟು ಆಪ್ಟಿಮೈಸ್ ದಿಸ್ ಪ್ರಾಜೆಕ್ಟ್ ವಾಟ್ ವಿ ಹ್ಯಾವ್ ಡನ್, ಇನ್ಸ್ಟೆಡ್ ಆಫ್ ಹೈಡ್ರೋ ಪ್ಯಾನಲ್ಸ್ ನಾವು ಸೋಲಾರ್ ಪ್ಯಾನಲ್ಸ್ ಕೈ ಹಾಕಿದ್ವಿ.
ಮಾಡ್ತೀವಿ ಸರ್. ಸೊ ಸೋಲಾರ್ ಪ್ಯಾನಲ್ಸ್ ಯೂಸ್ ಮಾಡ್ಕೊಂಡ್ಬಿಟ್ಟು, ಕಂಡೆನ್ಸರ್ ಯೂಸ್ ಮಾಡಿಬಿಟ್ಟು, ಮತ್ತು ಬ್ಲೋವರು ಮತ್ತು ಹೀಟರು ಎಲ್ಲ ತೊಗೊಂಡ್ಬಿಟ್ಟು ನಾವೇನು ಮಾಡಿದ್ವಿ, ಸೊ ಸೋಲಾರ್ ಪ್ಯಾನಲ್ಸ್ ಯೂಸ್ ಮಾಡಿ ನಾವು ಏನು ಮಾಡ್ಕೊಂಡಪ್ಪ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಅಟ್ಮಾಸ್ಫಿಯರ್ ಇರೋ ವಾಟರ್ನ ಒಂದು ತೆಗೆದು ಫಸ್ಟ್ ಕೂಡ ತೊಗೊಳ್ತೀವಿ, ಅಬ್ಸರ್ವ್ ಮಾಡ್ಕೊಂಡ್ಬಿಟ್ಟು ಆ ಅಬ್ಸಾರ್ಪ್ಷನ್ ವಾಟರ್ನ ಕನ್ವರ್ಟೆಡ್ ಇಂಟು వాటర్. గాలిలోని తేమను ఎందుకు ఉపయోగించుకోకూడదనే ఆలోచన నుంచి పుట్టిందే ఈ ప్రాజెక్టు సృష్టికి మూలం అంటున్నారు ప్రొఫెసర్ శ్రీనివాస్. ప్రస్తుతం రోజుకు 8 నుంచి 10 లీటర్ల నీటిని ఉత్పత్తి చేస్తుండగా దీన్ని త్వరలో 15 నుంచి 20 లీటర్లకు చేర్చడమే లక్ష్యమంటున్నారు. వాతావరణ పరిస్థితుల బట్టి ఎంత నీటిని సేకరించవచ్చో అనే దానిపై పనిచేయాల్సి ఉందని చెబుతున్నారు. ಸೊ ನಮಗೆ ಜನರೇಟ್ ಆಗಿರೋ ವಾಟರ್ ಹೆಂಗಿದೆಯಪ್ಪ ಅಂದರೆ ಪ್ಯೂರೆಸ್ಟ್ ಫಾರ್ಮ್ ಆಫ್ ವಾಟರ್. ಈವನ್ ನಮ್ಮ ಕಾಲೇಜಲ್ಲೇ ನಾವು ಅದನ್ನು ವಾಟರ್ ಜನರೇಟ್ ಆಗಿರೋದು ಟೆಸ್ಟಿಗೆ ಕೊಟ್ಟಿದ್ದೀವಿ ಸರ್. ಈವನ್ ಫಿಲ್ಟರ್ಡ್ ಮಾಡಿ ಕೊಟ್ಟಿದ್ದೀವಿ, ವಿತೌಟ್ ಫಿಲ್ಟರು ಕೊಟ್ಟಿದ್ದೀವಿ. ನಮಗೆ ವಿತೌಟ್ ಫಿಲ್ಟರು ಸಹಿತ ಏನು ಅಂಥ ಡಿಫ್ರೆನ್ಸ್ ಕಂಡಿಲ್ಲ. ಸೊ ಎರಡೂ ಸಹಿತ ಬೆಸ್ಟ್ ಫಾರ್ ಡ್ರಿಂಕಿಂಗ್. ಈವನ್ ನೀವೇನು ನಾರ್ಮಲ್ ಜನರೇಟ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರಲ್ಲ ಫಿಲ್ಟರ್ಡ್ ವಾಟರ್ ಅಂತ, ಅದಕ್ಕಿಂತ ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ. ವಿತ್ ಆಲ್ ಕೈಂಡ್ಸ್ ಆಫ್ ಮಿನರಲ್ಸ್ ಸಪ್ಲೈಸ್ ಎಲ್ಲವೂ ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ಬಂದಿದೆ ಸರ್. ನಮಗೆ ಔಟ್ಪುಟ್ಟು ಚೆನ್ನಾಗಿ ಬರ್ತಾ ಇದೆ. ಈಗ ಆಸ್ ಆಫ್ ನಾವು ನಮಗೆ ಡೆಸಿಕೆಂಟ್ ಬೆಡ್ ಕಡಿಮೆ ಹಾಕಿರೋದ್ರಿಂದ ನಮಗೆ ಪರ್ ಡೇ ನಾವು ಜನರೇಷನ್ ನಿಯರ್ಲಿ 8 to 10 ಲೀಟರ್ಸ್ ಆಫ್ ವಾಟರ್ ಜನರೇಟ್ ಮಾಡ್ತಾ ಇದೀವಿ. ಸೊ ನಾವು ಇದನ್ನು ಇನ್ನೂ ಜಾಸ್ತಿ ಮಾಡಬೇಕು, ಜಾಸ್ತಿ ಉತ್ಪತ್ತಿ ಮಾಡಬೇಕು ನೀರನ್ನ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಡೆಸಿಕೇಟ್ ಬೆಡ್ ಇನ್ಕ್ರೀಸ್ ಮಾಡಿದ್ರೆ ನಮಗೆ ವಿ ಕ್ಯಾನ್ ಜನರೇಟ್ ಅರೌಂಡ್ 50 to 20 ಲೀಟರ್ಸ್ ಆಫ್ ವಾಟರ್ ಪರ್ ಡೇ. సో ఇది ನಮ್ಮ కాన్సెప్ట్ సార్. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద రియల్ టైం సమస్య అయిన నీటి కొరతకి ఇదొక ఆచరణాత్మక పరిష్కారం అంటున్నారు విద్యార్థులు. అయితే అవసరాలకు తగిన రీతిలో ఉత్పత్తి సామర్థ్యాలు పెంచుకునే అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయన్నదే చూడాలి.